మందిని ఏదో టార్గెట్ పెట్టుకున్నారు. పెట్టారు. అవునవును. 4, 5 జిల్లాల నుండి మొబిలైజ్ చేస్తున్నాడు. ప్రకాశము, గుంటూరు, కృష్ణ, అవును. అటు పక్కన వచ్చి నెల్లూరు జిల్లాల నుంచి కూడా మొబిలైజ్ చేస్తున్నారట. అవును. టోటల్‌గా మంచి కార్యక్రమం, భారీ కార్యక్రమం అని చెప్పాలి. 2014 తర్వాతన ఫస్ట్ టైం మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం. ఆ తరహా ఆదరణ ఇప్పటికీ ఉంటుందా ప్రజల్లో? అది ఉందా ఇంకా? అంటే ముగ్గురు కలవాలి. ఆ రోజున కలవాలని జనం అనుకోలేదు, కలవడాన్ని హర్షించారు. అవును. ఇప్పుడు సాధారణంగా పార్టీ గ్యాదరింగ్లు ఉంటాయి కదా. అంటే అప్పుడు పరిస్థితులు వేరు కదా. అప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడడం, ఖచ్చితంగా కేంద్రం కూడా అప్పుడు కొత్తగా మోడీ ప్రధాని అవడం, ఇవన్నీ కొన్ని అంశాలు అప్పుడు కలిసి వచ్చినాయి అనేది ఇప్పుడు దానికంటే చూసేసారు. వస్తుంది. బేసిక్గా ఎందుకంటే అప్పుడు ఆయన గెలుస్తాడో లేదో తెలియదు, ఇక్కడ ముగ్గురు గెలిస్తే మంచి కాంబినేషన్ అన్నటువంటి పాయింట్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు మోడీ ఖచ్చితంగా గెలుస్తాడని దేశం అంతా నమ్ముతుంది. కాబట్టి గెలుస్తున్నటువంటి ప్రధానమంత్రి గెలవాలనుకుంటున్నటువంటి చంద్రబాబుతో జాయిన్ అవ్వడం అన్నటువంటిది, కలిపినటువంటి పవన్ కళ్యాణ్ మధ్యలో ఉండటం అన్నటువంటిది ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్ అవుతుంది. అంటే సాధారణ ఎక్స్పెక్టేషన్స్ ఏనా, అంతకు మించి ఉంటాయా రేపు మేనిఫెస్టో విషయంలో కానీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుండెల్లో గుబులు రేపుతా ఉంటది. అందుకనేమో కదా ముందు రోజు ఏదో విడుదల చేయబోతున్నారు 16న అనేది అంటున్నారు వైసీపీ. ఇడుపులపాయలో అభ్యర్థుల లిస్టు